హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక దీపాని అయితే జోష్న తక్కువ చేసి మాట్లాడుతుంటే అప్పుడే ఇక కార్తిక్ అయితే దీపాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. దీపా నా భార్య, నువ్వు ఎన్ని డిగ్రీలు చదివినా ఏ యూనివర్సిటీలో చదివినా నీకు అంతే వచ్చు. కానీ దీపా సీఈఓ కాకపోతే వంటలు చేసిన బతికే పొజిషన్లో దీపా ఉంది. ఆ వంటలు చేసే పొజిషన్ దీపాకి తెలుసు కాబట్టి రెస్టారెంట్ని ఎలా ముందుకు జరిపితే ఎంత బాగా వెళ్తుందో దీపాకి తెలుసు. 5వ తరగతి చదివిందని చెప్పేసి తనని తక్కువ చేసి చూడాల్సిన అవసరం ఏమీ లేదు జోష్న. తను నా భార్య, తనకు కావాలంటే నేను నేర్పించుకుంటాను. కానీ నువ్వు ఇప్పుడు కండిషన్ పెట్టడం వల్ల తనకు నేర్పించట్లేదే, కానీ లేకపోతే ఎప్పుడో తనకి బైక్ నేర్పించేద్దును అని చెప్పేసి ఇక కార్తిక్ అంటే దీపక్ సపోర్ట్ చేస్తూ, ఏంటి బావా దీపతో మాట్లాడొద్దని చెప్పాను కానీ దీపక్ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావా అని చెప్పేసి ఇక జోష్న అంటుంటే, మరేంటి ఏం చేయమంటావు? దీపా నా భార్య, నువ్వు కంపెనీలో సలహాలు మాత్రమే ఇవ్వద్దని చెప్పావు కానీ నన్ను దీపాన్ని వేరు చేసినట్టు ఏం మాట్లాడలేదు కదా. నేను తనకు సపోర్ట్ చేయను, కానీ ఎవరైనా ఊరికి కావాలని మా భార్యని ఏడిపిస్తే మాత్రం నేను సహిస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? తను నా ప్రాణం, తన కడుపులో ఉన్న బిడ్డ కూడా నా ప్రాణం. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పని జోష్న, అర్థమవుతుందా అని చెప్పేసి కార్తిక్ చెప్పేసరికి, నేను చూడు మమ్మీ ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు, అసలు డ్రైవర్ పని మనుషులా ఉన్నారా అని చెప్పేసి ఇక జోష్న అని సుమిత్ర అంటుంటే, నీకెందుకు జోష్న, ఎలా ఎవరుంటే నీకెందుకు? దీప ఇప్పుడు ఇందులో పని మనిషా 5వ తరగతి అది కాదు, అందరూ సమానమే. సీఈఓ పోస్ట్ కోసం ఇలా చేస్తున్నాం అంతే అని చెప్పేసి ఇక జోష్న, ఇంకా ఆపు, అవమానించింది చాలు. 5వ తరగతి మాత్రమే చదివితే ఏం చదువుకోలేనట్టు అయిపోతుందా? తను చదువుకోకపోయినా తన దగ్గర వ్యాపారం సంబంధించిన తెలివితేటలు చాలా ఉన్నాయి. ఇంకొకసారి ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడే ముందు నీ అర్హత స్థాయిని చూసి నేను మాట్లాడు అని చెప్పేసి ఇక వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళ అమ్మ అయితే, అది అతను చూసి బుద్ధి తెచ్చుకోవే అని చెప్పేసి ఇక కార్తిక్ చెప్పడంతో, దానికి బుద్ధి ఉంటే ఇలా ఎందుకుంటుంది లేరా, పద మనం లోపలికి వెళ్దాము అని ఇక కాంచన, దీప, కార్తిక్ లోపలికి వెళ్ళిపోతారు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.